మందారపు మురళి, సిఐటియు నాయకులు చాలా కాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యతలు అవన్నీ చూస్తదానికి గౌరవాధ్యక్షుడిగా యూనియన్ అవి చూస్తున్నటువంటి మిత్రుడు. చాలా కాలంగా మరీ ముఖ్యంగా గత ఏడాది కాలంగా అయితే తిరుపతి లడ్డూ దగ్గర నుంచి ప్రతి విషయం కూడా అత్యంత వివాదాస్పదమై మాలాంటి వాళ్ళకు అసలు అదే ప్రధానమైన రాజకీయ చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. భక్తి విశ్వాసాలు ఇవన్నీ తిరుపతి ఎప్పటి నుంచో కృష్ణదేవరాయల కాలం నుంచి కూడా అక్కడ శిల్పాలు ఉన్నటువంటి చోట ఎందుకు ఇంత వివాదాస్పదమైన పరిస్థితి కొనసాగుతోంది? ఇది ప్రభుత్వాలు మారుతున్నాయి, స్వామివారు అలాగే ఉన్నారు, భక్తులు అలాగే ఉన్నారు, వివాదాలు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి ఉంది? దీని మీద ప్రజలు, భక్తులు, రాజకీయ పార్టీలు సరే వాళ్ళు అటు ఉంటే అటు, ఇటు ఉంటే అటు మాట్లాడుతూ ఉంటారు, ముఖ్యంగా పాలక పార్టీలు. కానీ మిగిలిన ప్రజల సంగతి ఏంటి? రెండవది, ఈ మొత్తం చర్చలో నేను అనేకసార్లు నా చర్చల్లో లేవనెత్తిన ఎప్పుడు రానిది ఇందులో ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగులు, వీళ్ళకి సంబంధించిన పాత్ర ఏంటి, అసలు ఏమన్నా ఉందా లేదా? రెండవది, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానము లేకపోతే తిరుమలలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఏమన్నా దీనికి ఒక ముగింపు, మళ్ళీ అక్కడ ప్రశాంతత, కేవలం భక్తి ముక్తి అని వచ్చే వాళ్ళకి అది మాత్రమే దాని మీద కేంద్రీకరించే అవకాశం ఉందా లేదా? దీంట్లో దశలేంటి, మనుషులేంటి, పాత్రలేంటి? మనం ఒకసారి మురళితో మాట్లాడదాం. మురళి, మీరు విన్నారు కదా ఇప్పుడు, ఏం మీ దృక్పథం ఏంటి, మీ ఆలోచన, మీకేమనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే? సార్, ముందుగా మీకు నమస్కారం సార్. కారణం ఏమంటే తెలకపల్లి రవి గారు తెలియని వాళ్ళు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. తెలకపల్లి రవి గారు చాలా విశ్లేషణలు చేస్తూ ఉంటారు, మనకందరూ కూడా బాగా సుపరిచితులు. అట్లాంటి తెలకపల్లి రవి గారు ఈరోజు తిరుమల సమస్యల మీద లేదా ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితుల మీద మాట్లాడడం అనేది ఒక రకంగా ఇదొక ముఖ్యమైనటువంటి ఘట్టంగా నేను భావిస్తున్నాను. ఈరోజు తిరుమల కొండ కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, లేదా ఉభయ తెలుగు రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా కూడా కావచ్చు, దీన్ని వివాదం చేసి దీని నుంచి లబ్ధి పొందాలనేటువంటి శక్తుల ప్రమేయం ఈ కాలంలో పెరిగింది సార్. నేను నా 25 సంవత్సరాల ప్రయాణంలో నేను రెగ్యులర్గా ప్రతి చిన్న వివాదం దగ్గర నుంచి పెద్ద పెద్ద సమస్యల వరకు కూడా వీటన్నిటిల్లో దగ్గరగా చూస్తుంటున్న మనిషిని. నేను ఈ ఊర్లోనే పుట్టాను, ఈ ఊర్లోనే పెరిగాను, ఈ ఊర్లోనే చదువుకున్నాను. టీటీడీ ఇన్స్టిట్యూషన్స్లోనే చదువుకుంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా. మా విలేకరుగా మీరు ఉన్నప్పుడు కూడా మనం మీరు సంచికలు కూడా వేసాం కొండ మీద. ఇక్కడ తిరుమల తిరుపతి అట్లాంటి వివాదాలు అప్పుడు కనబడేవి, ఇంత లేవు, అప్పుడు ఇంత వివాదాలు లేవు. ఏదో ఒక రకమైనటువంటి కమిట్మెంట్తో ఇక్కడ పనిచేసేటువంటి లక్షణం ఉండేది. కానీ ఇప్పటికి వచ్చేటప్పటికి ఏంటంటే, ముఖ్యంగా ఇటీవల కాలంలో గత 10 ఏళ్ళు లేకపోతే గత వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కూటమి విభజన తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత ప్రతి చిన్న విషయాన్ని వివాదం దేవుని కూడా విభజించి ఒక రకంగా అది కూడా ఒక పెద్ద చర్చ చేసి అన్ని రకాలుగా చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇటీవల కాలంలో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఒక్కొక్క ఘటనను కూడా చూస్తే అసలు అవసరానికి మించి చాలా ఓవర్గా ప్రవర్తించే ఒక ధోరణి ప్రబలంగా ముందుకు వచ్చేసింది. ఉదాహరణకు నెయ్యి ఘటన, కల్తీ నెయ్యి, కల్తీ జరుగుతోందనేది ఒక వాస్తవం, దాంట్లో ఏం సందేహం లేదు. అది వైసీపీ హయాంలో జరిగింది, దానికి పూర్వం తెలుగుదేశం అధికారంలో ఉన్న రోజుల్లో జరిగింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కల్తీ జరిగినటువంటి ఘటనలు జరిగినాయి. తిప్పి పంపడం అనేది కూడా జరిగింది వచ్చిన తర్వాత కూడా కల్తీ నెయ్యి వచ్చింది. దీన్ని ఐడెంటిఫై చేసి వెనక్కి పంపినటువంటి ఘటనలు కూడా జరిగినాయి. ఇది సర్వసాధారణంగా అనేక మార్లు జరిగినటువంటి ఘటన. దాని వరకు పరిమితమై ఎంత చర్చించినా తప్పేం కాదు. దీన్ని ఆధారం చేసుకొని దీంట్లో జంతువుల కొవ్వు కలిపారని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడిన తర్వాత, ఇంకా ఇప్పుడు ఏదైనా తప్పులు జరిగితే ఆ తప్పుల్ని పట్టుకొని శిక్షించాల్సినటువంటి మనిషే చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిన తర్వాత ఈరోజు ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్లో కల్తీ జరిగిందని చెప్ప ఇంగ్రీడియంట్స్లో కల్తీ లేదా ఇతర కొన్ని కల్తీలు జరిగినాయి, పామాయిల్ కలిపారు లేదా నెయ్యి కానీ వనస్పతులు ఇట్లాంటివన్నీ కలిపారని చెప్పాను తప్ప ఈ జంతువుల కొవ్వు కలిసిందని ఎవరు వ్యాఖ్యానం. ఇప్పటి వరకు వాళ్ళు చేసిన ఛార్జ్షీట్లో కానీ ఎఫ్ఐఆర్ నమోదులు కానీ కోర్టు కూడా దాని మీద చాలా తీవ్రంగా స్పందించింది. ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి ఇంతటి బాధ్యతారాహిత్యమైనటువంటి విమర్శ చేశారంటేనే భక్తుల మనోభావాలను పట్టించుకోలేదు, ప్రజల్ని పట్టించుకోలేదు,
లేదా దాన్ని నమ్ముకుని జీవిస్తున్నటువంటి అనేక మంది 25,000 మందికి పైగా పర్మనెంట్ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, లేదా తిరుపతి మొత్తం ఎకానమీ దాని చుట్టూనే నడుస్తూ ఉంటుంది. వీళ్ళందరి యొక్క ఏ ప్రయోజనము చూడకుండా ఇట్లాంటి వ్యాఖ్యానాలు చేయడం అనేది ఏ రకం భారీగా కొనుగోళ్లు జరిగే చోట భారీగా సరే అది ఎందుకైనా సరే అక్కడ ఇటువంటి రకరకాల స్వార్థపరులు ప్రభావం చూపించడం ఇది జరగచ్చు. అది సహజంగా దానికోసమే తనిఖీ వ్యవస్థ ఇంతగా ఏర్పాటైంది. నెయ్యి కల్తీ అయిందంటే వేరు, అసలు మతం కల్తీ అయింది, భక్తి కల్తీ అయింది, అసలు ఈ తిరుమలలో ఉన్న సాంప్రదాయమే కల్తీ అయిందని ఆ స్థాయిలో ఇక్కడ ఉన్న ఉద్యోగులు కానీ లేకపోతే స్థానికుల్లో కానీ అటువంటి భావన వచ్చిందా? ఇంకోటి మీరు అన్నట్టు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 14 సార్లు వెనక్కి పంపించినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అలా పంపించిన తర్వాతనే ఈవో ఈ చర్చ చేసినట్టుగా ఉంది. కానీ అప్పుడు ఈవో శ్యామలరావు అనుకోండి, శ్యామలరావు ఉన్నప్పుడు చేసిన ప్రస్తావనకు ముఖ్యమంత్రి గారు వాళ్ళ అధికార కూటమి యొక్క శాసనసభ్యుల సమావేశంలో చర్చ మొదలైంది అక్కడే కదా. అవును, శాసనసభ్యుల సమావేశంలో ఆయన అనడంతో ఈ చర్చ మొదలైంది అక్కడి నుంచి. తర్వాత సుప్రీంకోర్టు కూడా అది సరికాదు అనేది వ్యాఖ్యానించింది. అందువల్ల ఇప్పుడు ఈ కల్తీ అనేది అరికట్టడానికి తర్వాత ఏమైనా కఠినమైన చర్యలు తీసుకోవడం కానీ లేకపోతే సిబ్బంది సూచనలు కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటి సార్ ఇక్కడ యూనియన్ని సంప్రదించడమో లేదా ఎవరినన్నా మాట్లాడడమో లేదా మీరు సలహాలు చెప్పండి తీసుకుందాం అనడమో లేదా ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పండి, ఇది ఎప్పుడు లేదు. అసలు చాలా అన్డెమోక్రటిక్ గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం నమ్మాలి, వాళ్ళు చెప్తున్న వాళ్ళ ఆదేశాలను పాటించి తీరాలి అనేది తప్ప ఇక్కడ ఏమి పరస్పర సంప్రదింపులో లేదంటే మంచి చెడులను విశ్లేషణ చేసుకోవడం ఈ రకమైనటువంటి ధోరణి ఎప్పుడూ లేదు. ఇది ఒక రాంగ్ ట్రెండ్ గత అనేక ఏళ్లుగా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ నెయ్యి విషయంలో కూడా ఒక పెద్ద అధునాతనమైనటువంటి ల్యాబ్లు మేము ప్రారంభిస్తున్నాము, చాలా చేస్తున్నామని చెప్పారు. కానీ ఈ రోజు దాకా పాత పద్ధతే కొనసాగుతోంది. పాత పద్ధతిలోనే ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. దీన్ని ఏమైనా మార్పులు జరిగినాయా లేదంటే గత 15 ఏళ్ళలో చాలా పెద్ద మార్పులు జరిగినాయి. అంత మునుపు ఏమీ లేని పరిస్థితి నుంచి చాలా పెద్ద టెక్నాలజీలో చాలా పెద్ద మార్పులు వచ్చినాయి, ఉద్యోగుల్లో చాలా మార్పులు వచ్చినాయి. బయట నుంచి ఈ ఎక్స్పర్ట్స్ తీసుకొని వచ్చి దాని అవుట్ సోర్సింగ్ ద్వారా చేస్తున్నటువంటి ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. వీళ్ళే పట్టుకునింది కూడా గతంలోనే పట్టుకుంది. వీళ్ళ ఈ విషయాలన్నింటినీ మరుగున పరిచేసి ఇదేదో కావాలనే కొంతమంది కుట్రపూరితంగా చేస్తున్నారు అటువంటి చర్చ ప్రబలంగా తీసుకుని వచ్చారు. తప్పు నిజంగానే చేసి ఉంటే కఠినంగా శిక్షించండి, దాంట్లో ఏమి ఎవరు వద్దని అనడం లేదు. కానీ లేని దాన్ని ఉన్నదిగా చేయడం అనేది ఒక ఎవరైతే సంరక్షకులుగా ఉంటారో, ఎవరైతే కస్టోడియన్స్ అని అనుకుంటాను, టీటీడీ చైర్మన్ లేదంటే ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఏదో మామూలు సాధారణమైన లేమ్యాన్లు మాట్లాడినట్టుగా మాట్లాడేసేయడం, అసెంబ్లీల్లో మాట్లాడడం, బయట మాట్లాడడం, అది తప్పు అని చెప్పి యువతల వాళ్ళు మాట్లాడడం, ఇదంతా దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ. వెంకటేశ్వర స్వామి అంటే భక్తిభావం ఉన్నటువంటి వాళ్ళు, మనోభావాలు ఉన్నటువంటి వాళ్ళు అసలు ఏంది ఇంత గందరగోళం జరిగిపోతుంది, అసలు కొండ మీద ఏం జరుగుతోంది అని చెప్పి ఒక భయాందోళనకు గురి కావడము, ఏంది ఇంత అపవిత్రమైనటువంటి పరిస్థితి ఏందని చెప్పి భూతంలాగా చూపించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఏమైపోతుందన్న ఆందోళన ఇప్పటికీ ఉద్యోగుల్లో చాలా ప్రబలంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు దగ్గరగా చూస్తున్నారు, వీటన్నిటిని చూస్తున్నారు. వీళ్ళు బయట చెబుతున్నంత పరిస్థితి ఏమీ లేదు. కానీ రోజు రోజుకి జనం పెరుగుతున్నారు, చాలా పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు. అంటే ఇక్కడ ఒక విషయం ఉంది, భక్తులు అనేది రావడం అంటే ఇది కేవలం రాజకీయ కోణంలో జరుగుతుంది తప్ప మౌలికంగా వాళ్ళ మీద ఆ ప్రభావం ఏమీ లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే సిబ్బందికి సంబంధించి కూడా అవును, దాంట్లో ఏమి మనకు అది క్లియర్గా కనిపిస్తుంది. ఉదాహరణకి ఇటీవల కాలంలో ఇంకా పెద్ద సంఖ్యలో ఈ వివాదాలన్నీ జరిగేటప్పుడే పెరటాసి మాసం వచ్చింది. లక్షల మంది వచ్చేసారు తిరుమల కొండ మీదకి ఈ వివాదాలు జరిగేటప్పుడే. అంటే ఈ రాజకీయ నాయకులు మాట్లాడుకోనండి, అది మాకు సంబంధం లేని వ్యవహారము, మాకు భక్తి ఉంది, మేము తరచుగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తుంటామని చెప్పి సంఖ్య ఏమీ తగ్గలేదు. సంఖ్య పెరుగుతూనే ఉంది, గతంలో పెరిగింది, ఇప్పుడు పెరిగింది, భవిష్యత్తులో కూడా పెరుగుతోంది. కారణం ఏమంటే జనానికి కష్టాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, కష్టాలకు పరిష్కారం దేవుణ్ణి సందర్శించడం అని చెప్పి అనుకుంటున్నటువంటి ఒక బలమైన భావన ఉంది. కాబట్టి చాలా పెద్ద రాకపోకలు కూడా సులభతరం కావటము, దేశంలో రాజకీయ వాతావరణంలో వచ్చిన మార్పులు, ఈ కాలంలో ట్రైన్లు పెరగడము, టూరిజం పెరగడము, జనము వాళ్ళకి రకరకాల రూపాల్లో అది పెరగడం. పెరటాసి మాసం సందర్భంగా దగ్గర 5 లక్షల మంది
జనం కొండ మీదకి వచ్చారు. 5 లక్షల మందిని భరించేంత శక్తి తిరుపతికి లేదు, తిరుమలకు కూడా లేదు. ఓకే. కానీ దురదృష్టం ఏంటంటే మీరు ఇంత మునుపు అన్నట్టుగా అసలు ఏ చర్చ జరగాలి, కల్తీ గురించి చర్చ, కల్తీ గురించి చర్చ జరగకూడదని కాదు, అది దానికి ఓ సెపరేట్ వ్యవస్థగా నడవాలి. నేరాలు చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు. మీరు అన్నట్టుగా ఇంత పెద్ద వ్యవస్థలో 5,000 కోట్ల రూపాయల ఆదాయం, 80 రకాల